స్కూల్ నుంచి మధ్యాహ్న భోజనం నిర్వాహకులను వెళ్ళగొట్టిన టీడీపీ నాయకులు. ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో గ్రామంలో ఘటన. ఇప్పుడు ప్రభుత్వం మాది, ఇక మీరు పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయొద్దు, మీరు ఇంటికి వెళ్ళండి అంటూ టీడీపీ నాయకులు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం జయంతిపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీదారులు బలవంతంగా బయటికి పంపించారు. గ్రామానికి చెందిన బూక్యా మంగమ్మ, బాణావత్ ఇందిర, ఎండ్రాతి పొల్లమ్మ, లాహోరి సత్య అనే మహిళలు గ్రూపుగా ఏర్పడి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్నారు. వాళ్ళు యథావిధిగా శుక్రవారం ఉదయం పాఠశాల సమయానికి విద్యార్థులకు వంట చేసేందుకు వచ్చారు. అప్పటికే గ్రామంలోని కొందరు టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని మా పార్టీకి చెందిన వారు మధ్యాహ్న భోజనం చేస్తారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు, మీరు చెప్పడం ఏంటని ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నించారు. దీంతో టీడీపీ నాయకులు వంటగది తాళాలు పగలగొట్టి తమ వారితో వంట చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రధానోపాధ్యాయుడు రామారావు ఇచ్చిన సమాచారం మేరకు ఎంఈఓ చిట్టిబాబు, చిల్లకల్లు పోలీసులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏజెన్సీ మార్పుపై జిల్లాధికారి నుంచి ఆదేశాలు రాలేదని ఎంఈఓ చెప్పారు. ఆయన మాటలు కూడా టీడీపీ నాయకులు పట్టించుకోలేదు. హెచ్ఎం, ఎంఈఓ నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోయినా టీడీపీ నాయకులు తమ వారితోనే వంట చేయించారు. చేసేది లేక వంట ఏజెన్సీ నిర్వాహకులు వెళ్ళిపోయారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే సర్పంచ్కి సహకరిస్తే